ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రియమైన వార్లారా, ఈ మాట గాబ్రియేలు దూత బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి అయిన జకర్యాతో చెప్పిన మాట. జకర్యా మరియు తన భార్య అయిన ఎలిజబెత్తు అనేక సంవత్సరాలు సంతానం నిమిత్తమై ప్రార్థించారు. సమాధానం ఆలస్యమైంది, కానీ విసుగక వారు చేసిన ప్రార్థనను బట్టి తగిన సమయమున దేవుడు తన దూతను పంపి, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది అని సమాధానమిచ్చాడు. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మన ప్రార్థనలు వింటాడు, తగిన సమయములో స్పందిస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు అనేక సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నా మీ ప్రార్థనకు జవాబు రాలేదు అని నిరాశ చెందకు. తగిన సమయమందు దేవుడు మీ ప్రార్థన ఆలకించి జవాబు దయచేయబోతూ ఉన్నాడు. అప్పుడు మీరు నా ప్రార్థన వినబడింది అని సాక్ష్యము చెప్పబోతూ ఉన్నారు. భయము విడిచి విశ్వాసముతో ముందుకు సాగండి. ప్రార్థన ఆలకించగలిగిన దేవా, మీకు స్తోత్రం. మా ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు అని నమ్ముతున్నాము. కొన్ని పర్యాయాలు ఆలస్యమైన మేము అధైర్యపడక, విశ్వాసాన్ని విడువక మీ యందు స్థిరముగా నిలబడగలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. తగిన సమయములో మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.